ఫైనల్గా అయితే ఆఫీస్కి అయితే వచ్చాం మనం. ఇది లోపల ఆఫీస్ ఎంట్రన్స్. ఇది లోపల టైం ఇంకా ఉంది కాబట్టి బయట వెయిట్ చేస్తుంది. ఏంటంటే ప్రతిదీ స్టోర్ రూమ్ అనమాట, కార్లు. నమస్తే మామ, అందరైతే ఎలా ఉన్నారు మామ? తమిళని చూసి వీడియో ఓపెన్ చేసేప్పుడు నాకు తెలుసు మామ. 1 సెకండ్, థ్యాంక్ యూ సో మచ్ మామ. ఆఫీస్కి వెళ్ళే ప్రతి ఒక్కరూ ఎంతలా కష్టపడతారు, ఆఫీస్ జర్నీ కష్టాలు ఏంటనేది ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూపిస్తాం మామ. వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా కంటిన్యూ చేయమమ్మ, అప్పుడే నీకు అర్థమవుతుంది మామ. లెట్స్ స్టార్ట్ ఫర్దర్ వీడియో మామ. మనకైతే మామ రెగ్యులర్గా అయితే సెకండ్ షిఫ్ట్ అనమాట మామ. మనకి ఈరోజు ఫస్ట్ సెట్ కాబట్టి మార్నింగ్ షిఫ్ట్ అయితే మనం రమ్మన్నారు మామ. మార్నింగ్ షిఫ్ట్ అంటే ఎగ్జాక్ట్గా 9కి అక్కడ ఉండాలి. 9కి ఉండాలంటే మనం ఎన్ని గంటలు స్టార్ట్ అవ్వాలి మామ? 8:30, 8:50. ఒకవేళ ట్రాఫిక్ జామ్ ఉంటే మామ 1 అవర్ లేట్ అవ్వచ్చు, అరగంట లేట్ అవ్వచ్చు మామ. 1 అవర్ లేట్ అయినా కూడా వాళ్ళైతే ఒప్పుకోరు మామ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన రీజన్ ఏది వాళ్ళు వినరు మామ. వాళ్ళకి ఏంటంటే టైం వచ్చారా లేదా అదే చూస్తారు మామ. 1 అవర్ అట్లెందుకు మామ, 1 మినిట్ లేట్ అయినా కూడా మామ గెట్ అవుట్ మై ఆఫీస్ అంటారు మామ. అంత కష్టం మనం పడకూడదని మామ. మనమైతే 1 అవర్ ముందు అయితే స్టార్ట్ అవుతాను మామ. ఇది వర్షం పడద్దో లేదో నాకైతే తెలియదు మామ. నేనైతే సేఫ్టీకి అయితే గొడుగైతే తీసుకున్నాను మామ. చూద్దాం మామ ఏమవుద్దో. మన మాటలు అయితే బస్ స్టాండ్కి అయితే రావడం జరిగింది మామ. ఫైనల్గా అయితే మనల్ని అయితే వెనకైతే వేసేసాడు మామ. వెనక కూర్చొని పెట్టాడు మామ. మనం ఎప్పుడైనా వచ్చినట్టు రాజాలాగా కాళ్ళ మీద కాలు వేసుకుని ముందర కూర్చుంటాం మామ. పర్లేదు మామ. మనం ఎప్పుడూ రాజాలాగా కాళ్ళ మీద కాలు వేసుకుని ముందర కూర్చుంటాం కదా. ఒక్కరోజు అయితే వెనకైతే కూర్చుందాం మామ. వెనక నుంచి కూడా వెదర్ చాలా అంటే చాలా బాగుంది మామ. మాటలోనే మన జర్నీ అయితే ఆఫీస్కి స్టార్ట్ అయింది మామ. ఫైనల్గా అయితే మామ మన ఆఫీస్కి వచ్చిన టైం ఇది అయింది మామ. మనకు ఇంకా టైం ఉంది కాబట్టి మనం బయట అయితే వెయిట్ చేస్తుంది మామ. మన టైం కాకుండా లోపలికి అయితే అలౌట్ చేయరు మామ. సో మనకి మొత్తం కలిపి మామ టోటల్గా 3 షిఫ్ట్లు ఉంటాయి మామ. నెంబర్ 1 మార్నింగ్ 9 to ఈవినింగ్ 6 మామ. నెంబర్ 2 మార్నింగ్ 10 to ఈవినింగ్ 7 మామ. నెంబర్ 3 మార్నింగ్ 11 to ఈవినింగ్ 7:30 మామ. సో వరుసగా షిఫ్ట్లు మారుతూనే ఉంటాయి మామ. ఎందుకు మారుతాయంటే మామ, మనకు వర్క్ ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి వర్క్ పరంగా మనకైతే షిఫ్ట్ మారుస్తుంటాం మామ. వాళ్ళు ఏ షిఫ్ట్ చెప్తే ఆ షిఫ్ట్ మనమైతే ఖచ్చితంగా కంటిన్యూగా రావాలి మామ. కాదు కూడదంటే ఓకే నెక్స్ట్ టైం రావద్దని అంటారు మామ. ఆఫీస్ ముందు ప్రతిదీ మామ అన్నీ మామ స్టోర్ రూమ్లో ఉన్నాయి మామ. అన్ని కార్లు సంబంధించిన స్టోర్ రూమ్లో ఉన్నాయి మామ. మన ఒక్క ఆఫీస్ తప్ప మామ. మీరు చూడొచ్చు మామ, ప్రతిదీ ఇక్కడ కార్లకు సంబంధించిన స్టోర్ రూమ్లో ఉన్నాయి మామ. ప్రతిదీ అన్నీ ఇక్కడ కంపెనీసే మామ. ఒక్క మన హెడ్ ఆఫీస్ తప్ప మామ ప్రతిదీ ఇక్కడ కంపెనీసే మామ. సో మనం లోపలికి వెళ్ళే సమయం ఆసన్నమైంది కాబట్టి మామ లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం పదండి మామ. మనమైతే ఆఫీస్ లోపలికైతే ఎంట్రన్స్ అవుతున్నాం మామ. ఇది మన ఆఫీస్ ఎంట్రన్స్ మామ. ఎలా ఉందో కామెంట్ చేయండి మామ. మనకి ఇంకా టైం ఉంది కాబట్టి మన క్యాంటీన్కి వెళ్ళి మాట్లాడుకుందాం మామ. మనం ఆల్రెడీ వచ్చేటప్పుడే భోజనం చేసి వచ్చాం కాబట్టి అదే మామ మనం వర్క్ చేసే ప్లేస్. మనమైతే క్యాంటీన్కి అయితే వెళ్తున్నాం మామ. ఈరోజు చాలా మంది అయితే వర్క్కి రారు, ఎందుకంటే 4th సెట్ కాబట్టి చాలామంది లీవ్లో ఉంటారు మామ. ఆఫీస్ అంతా ఇంకా మందే మామ. మీరు చూడవచ్చు మామ, క్యాంటీన్ చాలా అంటే విశాలంగా ఉంది అండ్ ఎవ్వరు లేరు మామ. ఇక్కడ కూర్చొని ఫోటోలు కంటే ఫోటోలు తీసుకోవచ్చు, బాగుంటుంది మామ. క్యాంటీన్ ఎవరు లేరు మామ, మనమే ఉన్నాం మామ క్యాంటీన్లో మామ. ఈరోజు వర్క్ హాలిడే కాబట్టి చాలామంది రాలేదు. ఆ ప్లేస్ మన రెగ్యులర్ ప్లేస్ మామ, మనం అక్కడే కూర్చుంటాం మామ. ఇప్పుడు వచ్చిన క్యాంటీన్కి మామ. ఈరోజు వర్క్ చాలామంది అయితే రాలేదు మామ, ఎందుకంటే కొంతమంది అయితే ఇంట్లో నుండే వర్క్ చేస్తారు అండ్ కొంతమంది అత్యవసరం మీద వర్క్ అయితే వస్తారు, అంటే మనలాగా. ఇంత కష్టపడాలా మామ, మన ఆఫీస్ రావాలంటే ఇన్ని దాటుకొని రావాలి మామ. లక్ ఏంటంటే మామ ఈరోజు 1 ట్రాఫిక్ లేదు, 2 ఎండ లేదు మామ. మార్నింగ్ ఎండ లేదు కాబట్టి మనం ఇంత ఫ్రీగా వచ్చాం, లేకుంటే సెట్ ఆటోమేటిక్గా తడిసిపోయేది మామ. నాకు ఒక విషయం అర్థం కావట్లేదు మామ. లేడీస్ పాపం ఎలా ఆఫీస్కి వస్తుందని నాకు అర్థం కావట్లేదు మామ. వాళ్ళకి ఒక సెల్యూట్ మామ. లోపలికి వెళ్ళే సమయం ఆసమైంది కాబట్టి మనం వర్క్ కంప్లీట్ చేసుకొని బయటకు వద్దాం. ఫైనల్గా అయితే మామ మన వర్క్ కంప్లీట్ అవ్వి బయటకు అయితే రావడం జరిగింది మామ. ఇప్పుడు ఎగ్జాక్ట్ టైం వచ్చి 1:30 అవుతుంది మామ. ఫైనల్గా అయితే మనం ఆఫీస్ ముగించుకుని ఇంటికి అయితే వెళ్తున్నాం మామ. వచ్చేటప్పుడు ట్రాఫిక్ లేదు మామ. ఇప్పుడైతే ట్రాఫిక్ జామ్ అయితే అయింది మామ. మనకి మార్నింగ్ అయితే ట్రాఫిక్ జామ్ లేదు, ఫ్రీగా వచ్చాం. ఇప్పుడు ట్రాఫిక్ జామ్ అయింది కాబట్టి ఇంటికి వెళ్ళాక టైం ఎంత అవుతుందో నాకు తెలియదు మామ. ఫైనల్గా అయితే మామ మనమైతే ఇంటికైతే రావడం జరిగింది మామ. సో మనం ఇంటికైతే రావడం జరిగింది. ఇప్పుడు ఎగ్జాక్ట్ టైం వచ్చి 2:01 మామ. ఇంత కష్టపడాలి మామ మనం మార్నింగ్ షిఫ్ట్ వెళ్ళాలంటే. ఇది మా మార్నింగ్ షిఫ్ట్ వెళ్ళే కష్టాలు, సెకండ్ షిఫ్ట్ కష్టాలు ఎలా ఉంటాయండి ఇంకొక వీడియోలో కలుసుకుందాం మామ. ఇప్పటిదాకా వీడియో కంటిన్యూ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ మామ. లవ్ యూ మామ.